టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి చిట్టమ్మ గారు కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు సప్తగిరి. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆమె ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మరణించినట్టు తెలుస్తోంది. ఈరోజు ఆమె భౌతికాయాన్ని తిరుపతిలోని ఆమె స్వగ్రామంలో తీసుకువచ్చి అంత్యక్రియలు చేయనున్నారు. ఇక నేడు తిరుపతికి చిట్టమ్మ భౌతికాయానికి నివాళులర్పించేందుకు సినీ ప్రముఖులు కూడా కొందరు రానున్నట్టు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సప్తగిరి. ఆయన అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సప్తగిరిగా మారారు. సహాయ దర్శకుడిగా సినీ రంగంలో అడుగుపెట్టారు ఆయన. అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమాలో నటుడిగా కనిపించి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలతో మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో అనేక సినిమాల్లో హాస్య నటుడిగా కనిపించారు. కొన్ని సినిమాల్లో హీరోగాను మెరిశారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆమె పోరాడుతూ ఉన్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన కన్నీటి పర్యంతమయ్యారు తన తల్లి దూరం అవ్వడంతో. బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మరణించినట్టు తెలుస్తోంది. ఇక ఆమె భౌతికాయాన్ని తిరుపతిలోని స్వగ్రామంలో తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు కుటుంబ సభ్యులు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే సప్తగిరి తల్లి భౌతికాయాన్ని చూసేందుకు సినీ ప్రముఖులు కూడా భారీగా తిరుపతికి చేరుకోనున్నారు. సప్తగిరికి సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతూ మనోధైర్యాన్ని అందిస్తూ ఉన్నారు సినీ ప్రముఖులు, అభిమానులు. కొన్నేళ్లుగా తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉన్నారాయన. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు. కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బొమ్మరిల్లు సినిమా దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన పరుగు సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది ఆయనకి. తర్వాత ప్రేమ కథా చిత్రం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలతో ఇంకా మంచి పేరు తెచ్చుకున్నారు. నటుడిగా స్థిరపడిపోయారు టాలీవుడ్లో. ఇక 2016 డిసెంబర్లో వచ్చిన సప్తగిరి ఎక్స్ప్రెస్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా అంతగా సక్సెస్ అవ్వకపోయినా హీరోగా మంచి మార్కులు పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సప్తగిరి ఆల్రౌండ్ అనిపించారు. ఎలాంటి పాత్రనైనా చేయగలరని నిరూపించారు. ఇటీవల వరుస సినిమాల్లో హీరోగా చేయడంతో పాటు పలు సినిమాల్లో కమెడియన్గా కూడా నటిస్తున్నారు. ఆయన అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. తన పేరును సినిమాల్లోకి వచ్చిన తర్వాత సప్తగిరి అని మార్చుకున్నారు. ఆయనది చిత్తూరు జిల్లా పొంగనూరు. తండ్రి అటవీ శాఖలో ఉద్యోగి. ఇంటర్ వరకు చదువుకున్నారు. తర్వాత ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదని ఇంటర్ పరీక్షలు అయ్యాక ఒకరోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. అక్కడ ఒక సాధువు రూపంలో కనిపించిన వ్యక్తి అతన్ని సప్తగిరి అని పిలవడంతో అది ఎందుకో బాగుందనిపించింది. తర్వాత తన పేరును సప్తగిరి అని మార్చుకున్నారు. ఆయన నటుడు కాక మునిపే సహాయ దర్శకుడిగా పనిచేశారు. కొన్ని సినిమాలకు పనిచేసిన తర్వాత నటనపై ఆసక్తి ఉండడంతో అటు కూడా అవకాశాల కోసం చూశారు. పరుగు చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యారు. రీసెంట్గా పెళ్లికాని ప్రసాద్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. నటుడిగా, కమెడియన్గా మంచి పేరు సంపాదించుకున్నారు ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొనడం, తల్లి దూరం అవ్వడంతో సినీ ప్రముఖులు అలాగే ఆయన అభిమానులు కూడా నివాళులర్పిస్తూ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదిక.